ప్రాంతంలో ఉన్న వాళ్ళు చీకట్లో కూర్చున్నారటండి. యేసుప్రభు వెళ్ళినప్పుడు వెలుగు ప్రకాశించిందంటే పరిశుద్ధత వాళ్ళకి ప్రకటించబడింది అని, జీవం ప్రకటించబడింది అని. నేను ప్రాక్టికల్ గా మాట చెప్తాను. అక్కడున్న ప్రజలకి దేవుడు అంటే స్పష్టంగా తెలియదు. యేసుప్రభు వెళ్ళి ఏం చేశారండి? దేవుడిని స్పష్టంగా చూపించారు. అది జీవం అండి. ఎలా ఆనందించాలో తెలీదు. అరగంట 10 నిమిషాలు లేటుకు వచ్చి ఉంటారండి. యేసుప్రభు ఏం చేశారండి? సమయానికి వెళ్ళడం నేర్పించారనమాట అండి. సమయానికి రాని వాళ్ళకి నేను మాట అంటాను, ఎందుకే నీకు కరెంట్, నీకు ఎందుకే వాచ్ తీసుకోవాలి అంటాను, ఎందుకే నీకు మోటార్ సైకిల్, సడకు రానివాడికి ఎందుకు నీకు కారు, గోడ కడియాలి ఎందుకండి, రే టైం అయింది వెళ్ళరా అని చెప్పడానికి. వాళ్ళు అమ్మని నాన్నని నిర్లక్ష్యం చేస్తున్నారు. యేసుప్రభు తల్లిదండ్రులు లోబడి ఉన్నారు. అది జీవం. ఒక అబ్బాయి ఫోజులు కొడుతున్నాడు, మరణం జీవమా. ఒక అమ్మాయి అధికంగా సోకులు చేస్తుంది, మరణం జీవమా. అలాగా మీరు ప్రతి దానికి మరణం జీవం అని పేరు పెట్టొచ్చండి.